తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష బాధ్యతలో ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా వేరే వాళ్ళని నియమించాల్సిన అవసరం ఉంది. అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ ఉంది. ఎవరిని చేయాలి ఏంటి అని సామాజిక పరంగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్సు ఇటు రేవంత్ రెడ్డి గారు మరి ఇద్దరి మధ్యలో ఈ యొక్క పిసిసిని ప్రకటించడంలో కేంద్ర నాయకత్వం పూర్తిగా వాళ్ళు ఆలోచనలో పడి మరి రికమెండేషన్లు, ఈ సామాజిక పరాలు, ఈ రేవంత్ రెడ్డి మనిషి కావాలని రేవంత్ రెడ్డి, సీనియర్లు ఆయన మనిషి కానివ్వద్దు, ఫలానా మా మనిషి కావాలని వాళ్ళు, ఇలా మరి కేంద్ర స్థాయిలో వాళ్ళు లాబింగ్ జరిపినా కానీ మరి కేంద్రం నిర్ణయం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. ఇద్దరి మధ్యలో మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ మధ్యనే ఇక్కడ పోటీ నెలకొని ఉన్నది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఈ పోటీని మరి ఇప్పటి వరకు మరి ఫ్రెష్గా ఆయన పేరు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈయన నిజామాబాద్ సంబంధించిన అతనే, మధు యాష్కి నిజామాబాద్కు సంబంధించినటువంటి నాయకుడే. చిన్న వయసులోనే మా ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది. మరి ఆయన మహేష్ కుమార్ గౌడ్ కంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఈయన వైపే మొగ్గు చూపడానికి ముఖ్య కారణాలు ఒక 5 ఉన్నాయి. సింపుల్గా మనం పెద్దగా చెప్పుకోకుండా సింపుల్గా 5 కారణాలు ఏంటని చూస్తే, ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం ఆయనకు నెంబర్ 1 ఒక చెప్పుకోవచ్చు కారణం. రెండవది, సామాజిక వర్గం. మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గం కాబట్టి అప్పుడు రెడ్డి కాదు ఇంకేదో కాకుండా సామాజిక వర్గం కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. రెండవది, పార్టీపై విధేయత. ఏ రోజు కూడా పార్టీలో ఆయన పనిచేస్తున్న ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయన వ్యతిరేకత ఒక వ్యక్తి పేరు మీద కానీ, ఒక పార్టీలో నాకు స్థానం ఇవ్వలేదు అనే ఒక ఏ కారణం చేత కానీ అలిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఆ విధేయత కూడా ఇప్పుడు పనికొచ్చినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కోసం వరుసగా 2 సార్లు పోటీ చేద్దామనుకున్న సీటును కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయన అధిష్టానం మైనార్టీలకు కేటాయించింది. దాంతో ఆయన సీటుని 2 సార్లు త్యాగం చేయడం జరిగింది. అంటే ఆయనకి ఇవ్వాల్సిన సీటు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండి పార్టీ విధేయతతో పనిచేయడం జరిగింది. అది కూడా కలిసి వచ్చినటువంటి అంశం. ఇక 5వది, కాంగ్రెస్ నాయకులు అందరితో, అంటే సీనియర్లు కానీ, జూనియర్లు కానీ, మధ్యలో కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతో కానీ సత్సంబంధాలు కొనసాగించడం, ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం, ఆయనకు ఈ 5వ అంశం కూడా బాగా కలిసి వచ్చింది. ఇదంతా కూడా రిపోర్ట్ తెప్పించుకున్నటువంటి కేంద్ర నాయకత్వం మరి ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇటువైపు మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఎంతమంది, జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్, ఇంకా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వేరే రాజగోపాల్ రెడ్డిని కూడా మరి వీళ్ళందరినీ కూడా పోటీలో ఉన్నట్టుగా లాబింగ్ చేసినట్టు ఢిల్లీలో కూర్చొని వాళ్ళకు తెలిసినటువంటి అందరు నాయకులను కలిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దీన్ని మొత్తం కూడా 2 నెలల నుంచి దీన్ని మదనపడి చివరికి మహేష్ కుమార్ గౌడ్ను వరించింది.